నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాలు, మూడు కుటుంబాలు. ఈ వారమంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ కథా చిత్రం నడుస్తోంది. ఇటు తెలంగాణలో తీసుకుంటే కవిత బీఆర్ఎస్లో కోవట్లున్నారు అంటూ కేసీఆర్ గారికి లేఖ రాయటం, అన్న కేటీఆర్నే స్వయంగా విమర్శించటం, ఆవిడ కొత్త పార్టీ. ఇదిలా ఉంటే మరోపక్క ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఎన్సీఎల్టీలో ఇది నా స్వార్జితం, నా తల్లికి చెల్లికి ఎటువంటి సంబంధం లేదని ఆయన అంటాం. ఆయన తల్లి వచ్చేసి ఇది కంపెనీ నాది, దీంతో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆవిడ చెప్పటం. వీళ్ళిద్దరు గొడవ ఇలా ఉంటే మహానాడు జరిగితే మహానాడుకి నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని, ఆ సభ మొత్తం నారావారి కుటుంబమే నడిపింది అంటూ ఆ మహానాడుపై, ఆ కుటుంబంపై ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేయటం. ఏదైతేనే ఓవరాల్గా మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే కుటుంబ కథా చిత్రం మరి ప్రజలను అయితే బాగా ఆకర్షిస్తున్నట్టే కనిపిస్తోంది. మరి వాళ్ళు మహానాడుపై చేసినటువంటి విమర్శలు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్నటువంటి కోర్టు కేసులు, అలాగే తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కలహాలు, వీటన్నిటిపై ఓవరాల్గా ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రైమ్ టైం డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, ఇప్పుడు నేను చెప్పినట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మహానాడు ఎంత హైలైట్ అయిందో కుటుంబ కథా చిత్రం కూడా అంతే హైలైట్ అయినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కవిత విషయాన్ని తీసుకున్నట్టయితే ఆవిడ కొత్త పార్టీ అంటున్నారు, వాళ్ళ అన్ననే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మహానాడుపై చేసిన వ్యాఖ్యలు మీరు ఆల్రెడీ వినే ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే ఇక్కడ మీరు మూడు కుటుంబాలని తీసుకున్నారు. ఇందులో రెండు కుటుంబాలకి చాలా దగ్గర పోలిక ఉంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, రెండు కేసీఆర్ కుటుంబానికి. ఆ రెండు కుటుంబాల్లో దాదాపుగా ఒకటే స్టోరీ నడుస్తూ ఉన్నది. తెలుగుదేశం సంగతి పక్కన పెట్టండి, ఎందుకంటే వాళ్ళదే అది తెలుగుదేశం పార్టీ. మహానాడు అదొక పొలిటికల్ కాంగ్రిగేషన్. అది తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ మీటింగ్. అది ఆ జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. బాలకృష్ణ రాలేకపోయాడు. బాలకృష్ణకి వేరే దేశాల్లో షూటింగ్లో ఉన్నాడు, అందువల్ల ఆయన రాలేకపోయాడు. ఆ విషయం ఆయన చెప్పాడు, అందరికీ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ రెండు కుటుంబాలకి చూస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి చూస్తే, ఇప్పుడు రెండు కుటుంబాల్లో కూడా దాదాపుగా ఒకే రకంగా ఆ పోరాటం నడుస్తూ ఉన్నది. ఈ పోరాటంలో ఎవరు అంటే అన్న చెల్లెలు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో అన్న చెల్లెలు వాళ్ళ ఫైటింగు, ఇక్కడ కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ కవిత ఫైటింగు. వాళ్ళు అక్కడ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. అంటే పొలిటికల్ టజిల్ కూడా ఉంది అక్కడ. జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి పొలిటికల్ టజిల్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఆస్తుల గొడవ పైకి రాలేదు, కానీ తెలంగాణలో కూడా ఆస్తుల గొడవ ఉంది, పొలిటికల్ గేమ్ ఉంది. తెలంగాణలోనేమో పొలిటికల్ హైలైట్ అవుతున్నది. కేటీఆర్కి కవితకి మధ్యలో పొలిటికల్ ఫైట్ హైలైట్ అవుతున్నది. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకేమో ఆస్తుల ఫైట్ హైలైట్ అవుతున్నది. ఇద్దరు అన్నా చెల్లెళ్ళకి ఇద్దరికీ కూడా ఇటు ఆస్తులు కావాలి, రాజకీయంగా వాళ్ళకి ఒక ఉన్నత స్థితి కావాలి అన్న కోరిక చెల్లెళ్ళకే ఉంది. ఈ అన్నలిద్దరు కలిసి వాళ్ళని తొక్కేస్తున్నారు. రకరకాల కారణాలు చూపించి తొక్కి అవతల పడేస్తున్నారు. అసలు ఎవడన్నా చెల్లెలు ఎవరన్నా అడిగితే అసలు అన్న ఇంకా వేరే ఏం ఆలోచించడు, అట్లా ఇచ్చేస్తాడు. నీకు ఏం కావాలంటే అవి తీసుకోమ్మా నువ్వు. అంటే చెల్లెల్ని అంత గౌరవంగా చూసే తెలుగు కుటుంబాలని మనం చూసాం. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు ఆయన కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటే అక్కడ పాలు పొంగిచ్చింది చంద్రబాబు నాయుడు చెల్లెలు. ఆమె వచ్చి పాలు పొంగిచ్చింది. బ్రాహ్మణి కూడా అక్కడే ఉన్నది. వాళ్ళిద్దరు కలిసి, అంటే ఇంటి ఆడపడుచు కానీ ఎవరు రాలేదని ప్రచారం చేస్తున్నారు సార్. అది కదా ఉన్నది మాట, అట ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు చక్కగా పాలు పొంగిచ్చారు, వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. అంత ప్రశాంతంగా, అంత హ్యాపీగా, శాస్త్ర ప్రకారం ఎట్లా చేయాలో అట్లా చేసుకొని వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గొడవ అంతా జరుగుతున్నది ఎక్కడ? ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఇదంతా నా కష్టార్జితం అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏదో సాగు చేసి నేలని సంపాదించినాడు. మొత్తం అంతా దోచుకున్న సొమ్మే. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న సొమ్ము. నాకు బాగా గుర్తు,
ఇంకా రాజశేఖర్ రెడ్డికి ఇంకా ఏమీ లేక హైదరాబాదులో సాగర్ సొసైటీలో ఉన్న ఇల్లుని బేరం పెట్టాడు. ఇది ఎవడన్నా కొనుక్కుంటే ఇంకా ఏదన్నా మనకి తిండికి కూడా లేకుండా అయిపోతున్నాం మనం, మన పరిస్థితి అని. అంటే దాదాపుగా డౌన్ రాక్ బాటంకి వచ్చేసింది ఫైనాన్షియల్గా ఆ కుటుంబం. అప్పుడు అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దోపిడీ, అడ్డగోలు దోపిడీ, ఇల్లు అమ్ముకునే స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డినే మనం చూసాం కదా. ఫస్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడమే ఒక 100 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే స్టేజ్కి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి, ఎన్ని లక్షల కోట్లు దోపిడీ చేస్తే ఆ స్టేజ్కి వస్తావు. ఇక్కడ జరిగింది అది. ఇప్పుడు అట్లా కాదు, మేము కష్టపడి సంపాదించుకున్నాం అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దొంగ ఆస్తి కోసం తల్లిని తిడతాడు. అసలు నువ్వు నాకు తల్లిగా ఎట్ట పుట్టావు నువ్వు అంటాడు. ఆమెకి ఈయన పుట్టాడా, ఈయనకి ఆమె పుట్టిందా? నువ్వు తల్లి మీద నిందలేసే కొడుకును మనం ఎక్కడన్నా చూస్తావా? తుచ్చమైన ఆస్తి కోసం, అది కూడా ఒక కంపెనీ, నీకు ఒక 100 కంపెనీలు ఏడ్చినాయి. ఈ లిక్కరు దొంగ డబ్బులతో ఇంకొక 100 కంపెనీలు పెట్టాడు. ఈ ఒక్క కంపెనీ ఇప్పుడు సరస్వతి పవర్ వదిలేస్తే ఏమవుతుంది? అది ఏముంది అందులో? అది కూడా కొట్టేసిన ల్యాండ్లే కదా నీ దగ్గర ఉంది. దానికి నా తల్లి అన్ని అబద్ధాలు చెబుతున్నది, అసలు నా తల్లికి నేను ఇవ్వలేదు, ఆమె గుంజుకున్నది, నన్ను మోసం చేసింది అని ఎన్సీఎల్టీలో కేసేసాడు. ఇక్కడ తెలంగాణలో చూస్తే అదే పరిస్థితి. కేటీఆర్ వచ్చి కవిత ఏదో వాళ్ళ నాన్నకేదో ఉత్తరం రాసింది, నాన్న చూడు పరిస్థితి ఉంది, పార్టీ మునిగిపోయేలాగుందని. అది తీసి కేటీఆర్ లీక్ చేశాడని కదా ఇప్పుడు కవిత చెప్తున్న పాయింట్. అది ఆ లెటర్ తీసుకొచ్చి లీక్ చేశాడు. చూడు కూతురు తిరుగుబాటు చేస్తున్నది తండ్రి మీద అని తన అనుకూల మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించాడు కేటీఆర్. అక్కడ మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే స్ట్రాటజీ వేశాడు చెల్లెల మీద. చెల్లెలకిను ఒక సినిమా యాక్టర్కి సంబంధించి విపరీతమైన ప్రచారం చేసి అది తెలుగుదేశం మీద వేశాడు. చాలామంది అనుకున్నారు తెలుగుదేశం చేసిందేమోనని. తర్వాత మొన్న వచ్చి షర్మిల వచ్చి ఆ ప్రచారం చేసింది కూడా నా అన్నే అని చెప్పింది. అట్లాగే ఇక్కడ కేటీఆర్ కూడా ఆ కవిత మీద విపరీతంగా, అసలు కవిత అంత లిక్కర్ రాణి అని పేరు పెట్టాడు కేటీఆర్ వాళ్ళ సోషల్ మీడియాలో. కవితకి లిక్కర్ రాణి, చెల్లెల్ని ఎవరైనా సరే ఇంత దారుణంగా ప్రవర్తించే నాయకులు వీళ్ళు నాయకుల సొంత చెల్లెల్ని గౌరవించలేని వీళ్ళు వచ్చి పెద్ద పెద్ద రాజకీయ ఉపన్యాసాలు చేస్తుంటే వినేవాళ్ళని అనుకోవాలి. రైట్ సార్, ఈ 2 కుటుంబాల్లో జరిగింది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి నారావారి కుటుంబం కావచ్చు, నందమూరి కుటుంబం కావచ్చు, వాళ్ళు ఎలా కలిసిమెలిసి ఉంటారని కూడా తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇక మా కుటుంబాల మీద ఆరోపణలు వస్తే అక్కడ మాత్రం ఎందుకు చేయకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు అంటారా? అసలు నందమూరి వారసుడు లోకేష్ ఎలా అవుతారని కావచ్చు, ఇదే ప్రచారాన్ని గత మహానాడు దగ్గర నుంచి కూడా వైసీపీ వాళ్ళు అలాగే లక్ష్మీపార్వతి గారు కూడా పనిగట్టుకొని మరీ చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? దాన్ని ప్రజలు తీసుకుంటారంటారా? అసలు వారసత్వం ఏంటి? అది రాజకీయం. ఇప్పుడు నందమూరి వారసులు, నారా వారసులు, అసలు ఇవాళ ఆ పార్టీ నాయకుడు ఎవరనేది నిర్ణయించుకునేది అక్కడ కార్యకర్తలు. ఇప్పుడు చంద్రబాబు ఏమైనా ఎన్టీఆర్ వారసుడా? చంద్రబాబు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు? ఆయన ఎమ్మెల్యే ఎప్పుడయ్యాడు? ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందే ఆయన ఎమ్మెల్యే. 1978లోనే ఆయన ఎమ్మెల్యే. 28 ఏళ్ల వయసుకి 30 ఏళ్లకే మంత్రి అయిపోయాడు. అరే ఆయన వారసుడు కానప్పుడు ఇంకా లోకేష్ వారసత్వం గురించి మీకు చర్చ ఏంటి? ఇప్పుడు కార్యకర్తకి ఆ వ్యవస్థాపక అధ్యక్షుడు నచ్చలేదు. ఆయన ఆమెను పెళ్లి చేసుకోవటం, ఆమె యొక్క ప్రమేయం, ఆమె రాజ్యాంగేతర శక్తిగా దుష్టశక్తిగా మారడం. తెలుగుదేశం కార్యకర్తలు ఏం చేశారు? మాకు ఈ అధ్యక్షుడు వద్దు అని ఎన్టీఆర్ని తీసేసి చంద్రబాబుని అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. అంటే ఇవాళ అధ్యక్ష పదవి మార్పులో అక్కడ పాత్ర ఎవరిది? కార్యకర్తలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చేసుకున్నది కార్యకర్తలు. ఇది వైసీపీ వాళ్ళకు కూడా తెలియని విషయం కాదు సార్. ఇప్పుడు లోకేష్ గారు అంటే మంచి మెజారిటీతో వచ్చారు, ప్రజల్లో ఆయనకంటూ ఒక స్థానం లభిస్తోంది, ప్రజలు కూడా ఆయన్ని స్వీకరించే టైంలో ఇలాంటి ప్రచారాన్ని ప్రజల్లోకి వదిలితే కొంతైనా నెగిటివిటీ వస్తుందన్న అభిప్రాయం కూడా అయ్యి ఉండొచ్చు అంటారా?
అంటే వాళ్ళు ఏదో ఒక ఏఐతో వీడియో ఏదో చేయించినట్టున్నారు. ఎన్టీఆర్ వీడియో ఏదో చేయించి అందులో ఆయనతో చంద్రబాబుని పొగట్టడం, లేకపోతే లోకేష్ యొక్క స్కిల్స్ని, ఆయన సామర్థ్యాన్ని మరి ప్రశంసించటం. అదేంటది? దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు గతంలో మనం చూసాం, జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిమా ఉంటుంది, దాంట్లో ఎన్టీ రామారావు వచ్చి డ్యాన్స్ వేస్తాడు, ఏం మనవడా అంటాడు, వీళ్ళందరూ వీళ్ళల్లో చప్పట్లు కొడతారు. లేకపోతే వెంకటేష్ ఉంటాడు ఏదో సినిమాలో, ఏదో పాట, వెంకటేష్ ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ వేస్తారు, ఆయన ఆకాశం నుంచి ఆయన దిగొచ్చినట్టుగా. అదొక ఏంటది? అదొక ఫీలింగ్. దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చిలవల పలవలుగా చిత్రించడం, ఎప్పుడో ఎన్టీ రామారావు మాట్లాడిన వీడియో ఈ వీడియో కలపడం, అంటే వీళ్ళ అక్కసు బయటపడుతుంది, వీళ్ళ యొక్క కడుపు మంట బయటేసుకుంటున్నారు ఈ చర్యల వల్ల. ఇప్పుడు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తారు, అతనేమన్నా ఎవరొద్దన్నారు, అతను రావద్దన్నారా మహానాడుకి? మహానాడుకి పిలుపులేంటి? 4 లక్షలు 5 లక్షల మంది నిన్న కార్యకర్తలు బహిరంగ సభకు వచ్చారు. ఎవరు పిలిచారని వచ్చారు? పిలిచేదేంటి? అది పార్టీ. అంటే ఇక్కడ పిలవడం అనట్లేదు సార్, ఆయన తొక్కేశారు అంటున్నారు. ఎవరు? వాళ్ళు తొక్కేస్తే ఆయన అంత పాన్ ఇండియా హీరో అయిపోయాడా? వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ఏంటి? వాళ్ళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అతనంటూ నెంబర్ 1గా అక్కడ నిలబడ్డాడంటే తొక్కితే నిలబడతారా? తనేంటి? తను సినిమా ఇండస్ట్రీకి ఆయన పరిమితం అయ్యాడు. అతని రాజకీయాల పట్ల అతని ఆసక్తి లేదు. ఉంటే రమ్మనండి. ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి ఉన్నాడైతే మరి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇవ్వడు? తనేంటి? తను టోటల్గా ఫిలిం ఇండస్ట్రీకి అతను అటాచ్ అయిపోయాడు. కళ్యాణ్ రామ్ వాళ్ళ అన్న ఏంటి? ఆయన ప్రొడక్షన్ చేసుకుంటున్నాడు, తమ్ముడు సినిమాలు ఆయన నిర్మిస్తున్నాడు, ఇద్దరు హీరోలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు తలమునకలుగా ఉంటే వాళ్ళకి రాజకీయంతో ఏంటి సంబంధం? బాలకృష్ణ రాలేదంటారు, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఆయన ఎక్కడో విదేశాల్లో షూటింగ్లో ఉన్నారు. అసలు ఇక్కడ ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అది మహానాడు, అదేంటి? అదొక రాజకీయ, అది ఉత్సవంగా వాళ్ళు మహానాడనే కదా. అంటే చెల్లెలకి ఆస్తి ఇవ్వలేదని చెప్పి అంటున్నారు కదా వైఎస్ ఫ్యామిలీని, జగన్మోహన్ రెడ్డి గారిని. మరి చంద్రబాబు గారు ఏం ఆస్తి ఇచ్చారు చెల్లెలకి? వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి ఇల్లును కూడా లోకేష్ గారే రాయించేసుకున్నారు, ఏ ఫంక్షన్కి వాళ్ళు వచ్చి పాలు పొంగించింది లేదు అని చెప్పి అంటున్నారు. ఆ చెల్లెళ్ళు ఏమైనా కేసు పెట్టారా చంద్రబాబు మీద? పెట్టచ్చుగా. ఈ చెల్లి కేసు పెట్టింది అన్న మీద. దానికి దీనికి ఎలా పోలుస్తారు? ఇప్పుడు చంద్రబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమైనా విమర్శించారా? చంద్రబాబు ఏమన్నా వాళ్ళ మీద కేసు వేశాడా? జగన్మోహన్ రెడ్డి వేశాడు కేసు. ఎవరిపైన? తల్లిపైన. ఎన్సిఎల్టీ కేసు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు. చెల్లి తనని మోసం చేసిందన్నాడు, చెల్లి మీద ప్రేమ చచ్చిపోయిందన్నాడు. ఆ తల్లి మోసం చేసిందన్నాడు. చెల్లి సంగతి పక్కన పెట్టండి, సొంత తల్లి మోసం చేసేసిందట. అంటే ఇవాళ ఆస్తుల కోసం కాట్లాడుకుంటోంది ఎవరు? కోర్టులకు ఎక్కింది ఎవరు? ఏ కుటుంబం? చంద్రబాబు కుటుంబమా, మీ కుటుంబమా? ఇప్పుడు చంద్రబాబుకు ఒక తమ్ముడు ఉన్నాడు, రామ్మూర్తి నాయుడు. అతను కొడుకు పెళ్లి చేశాడు మొన్న ఎవరు? చంద్రబాబు, భువనేశ్వరే. మరి అక్కడ నిలబడి తమ్ముడు కొడుకు పెళ్లి అట్టహాసంగా చేశారు. ఇప్పుడు ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు కదా, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరేంటి అనేది వాళ్ళు. నువ్వు పబ్లిక్ లైఫ్లో నువ్వు ఉన్నావు. ఏది? నువ్వు వేసావు కేసు మెమ్మ మీద, సరస్వతి పవర్ నా స్వార్జితం అంటావు. నీ స్వార్జితమా? సరస్వతి పవర్ ఏంటి? దాని చరిత్ర 25 ఏళ్ల చరిత్రలో మీ నాన్న చనిపోయి ఎన్నాళ్ళైంది? 15 ఏళ్ళు అయిందా? మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ ఒక 1250 ఎకరాలు ఎక్వైర్ చేశావు. మొన్న వారం రోజుల నాడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమంటాడు? అక్కడ వేరే సిమెంట్ ఫ్యాక్టరీ వాడు ఎకరం 1,00,000 కొన్నాడు, వాళ్ళు 2,75,000 అడిగారు నన్ను, నేను ఇంకో 25,000 ఎక్స్ట్రా వేసి 3 లక్షలకు తీసుకోమన్నాను. ఎకరం ఖరీదు ఎంత అక్కడ? 30 లక్షలు. లేదు అసలు 10 లక్షలు వేసుకో ఎకరం. నువ్వెంత ఇచ్చావు? 3 లక్షలు. ఎందుకు ఇచ్చాడు ఆ రైతు నీకు? నువ్వు ప్లాంట్ పెడతావు, నా కొడుక్కి ఉద్యోగం ఇస్తానని నన్ను నమ్మించావు. ప్లాంట్ పెట్టావా? ఎందుకు ఇంతవరకు అక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టలేదు? దగా చేసింది ఎవరు? ఇప్పుడు ఇవాళ నువ్వు కొంత ల్యాండ్ ఇట కొట్టేసింది, కొంత ల్యాండ్ ఏమో మొత్తం చెరువులు కుంటలు ఆక్యుపై చేసింది, కొంత ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్. 400 ఎకరాల అటవీ భూమి ఉందంట. ఆ ఫారెస్ట్ ల్యాండ్
ఏది ఆ 1250 ఎకరాల్లో 400 ఎకరాల్లో అటవీ భూమి ఉందని, చెరువులని. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళాడుగా, డిప్యూటీ సీఎం ఎరపనేని శ్రీనివాసరావు వాళ్ళు అక్కడ ఇది చేసినప్పుడు నీకు దగ్గర 25 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ వాళ్ళ అసైన్మెంట్ ల్యాండ్ ఆక్రమించాడని అది మరి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు. అక్కడ రైతుల పొలాలు బీళ్లు పెట్టావు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు, మా పొలాలు చేసుకొని ఇవ్వలేదు అని, మా పొలాలు మేము దున్నుకుంటామంటే వాళ్ళ తలలు బగలగొట్టారు. ట్రాక్టర్లు ఎక్కించి చంపాడండి. ట్రాక్టర్లు, రైతులు అడ్డం వస్తే ట్రాక్టర్లు ఎక్కించాడు వాళ్ళ మీదకి. స్వార్జితమా ఇది? నీ స్వార్జితమా అంటున్నా. ఇది ఎవరి స్వార్జితం? పల్నాడు రైతుల స్వార్జితం. నీ స్వార్జితం కాదు, మెమ్మ స్వార్జితం కాదనమాట. వాళ్ళని దగా చేసి ఆ భూములు మీరు పొందారు. యాక్చువల్గా అది కూడా జప్తులో ఉంది సత్యమూర్తి గారు. ఏది 32 కోట్లు ఏమో చూపించారు దాని అసెట్. ఆ భూమి మొత్తం 950 ఎకరాలు ఈడీ జప్తులో ఉంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఒక 2562 కోట్లు. 5 దశల్లో ఆయన ఈడీ జప్తు చేస్తే మొత్తం అంతా కలిపితే ఇంక్లూడింగ్ సాక్షి, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా కలిపితే ఒక 3000 కోట్లు వాళ్ళ జప్తులో ఉన్నాయి. షర్మిల అనేది ఏంటి? భూములు జప్తులో ఉన్నాయి, షేర్లు జప్తులో లేవు అని షర్మిల వాదన. విజయం ఏమంటోంది? నువ్వు నాకు మొత్తం ఇచ్చావు, గిఫ్ట్ డీడు, మరి నాది 100% ఇవాళ సరస్వతి పవర్ అంతా నాదే అని ఆమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఇది నా స్వార్జితం, నేను ఆమెకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాను, ఎంఓయూ చేశాను, కాబట్టి అది రద్దు చేసుకునే హక్కు నాకుందంటాడు. అసలు ఆ కంపెనీ ఏమంటోంది? అసలు నువ్వు బోర్డులో లేవు, మీ అందరూ దొంగలే అంటుంది కంపెనీ. ఒకటే మాట అంటున్నది. ఇప్పుడు సరస్వతి పవర్ బోర్డు డైరెక్టర్గా నువ్వు రాజీనామా చేసావు, నీకు సంబంధం లేదు ఇక కంపెనీతో. మా యజమాని విజయమ్మ అని వాళ్ళు చెప్తున్నారు. ఈ రచ్చ కుటుంబం, మీరు మీ కుటుంబాన్ని రోడ్డున వేసుకుని, మేమెటు మా కుటుంబం రోడ్డు ఎక్కింది కాబట్టి చంద్రబాబు కుటుంబాన్ని లాగుదామంటే. ఇప్పుడు ఇవాళ అటు కేసీఆర్ కుటుంబం, ఇటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం, బోత్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అన్నమాట. విచిత్రంగా 2 పడవలకి ఒకే చోట బొక్కలు పడ్డాయి. ఇవాళ చెల్లెళ్ళకి మోసం చేయటం, అన్నల స్వార్థం, చెల్లెళ్ళకి వెన్నుపోటు పడవటం. ఏది? ఇప్పుడు విజయం ఏమని చెప్తున్నారు? 4 మనవ సంతానానికి సమానంగా ఆస్తి పంపిణీ రాజశేఖర్ రెడ్డి ఆజ్ఞ. షర్మిల మరి ఆమె బిడ్డలిద్దరిని నువ్వు అన్యాయం చేసి మొత్తం ఆస్తి నువ్వేసుకు తిందామంటే ఎంత స్వార్థపరుడు. కంసుడితో పోల్చింది షర్మిల. ఆ కంసుడు బెటరు, ఈయన మొత్తం అంటే మేనల్లుడికి మేనకోడలకి రావాల్సిన ఆస్తి కూడా మొత్తం దోచేశాడు ఈ కంసమామ అని చెప్పింది. ఇప్పుడు ఫైనల్లీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్వార్జితం అంటున్నారు, కానీ ఆ కంపెనీలో మొత్తం విజయమ్మ గారే అని చెప్పి కంపెనీ చెప్పడం జరుగుతుంది. మరి ఆయన నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకునే అవకాశం ఉంటుందంటారు? ఇటు తెలంగాణ విషయానికి వస్తే మరి కవిత గారు కొత్త పార్టీ అంటున్నారు. అండ్ ముఖ్యంగా మళ్ళీ నిన్న మొన్నటి వరకు కూడా హరీష్ రావు బీఆర్ఎస్ బాధ్యతలు తీసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. ఏం జరగబోతుందంటారు? ఇక్కడ షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆ రాష్ట్రానికి. ఆమె రాజకీయంగా ఒకవైపు పోరాడుతున్నది అన్నం మీద, ఇంకొకటి ఆస్తుల కోసం పోరాడుతున్నది. ఆస్తుల కోసం తల్లి చెప్తూనే ఉంది, నేను నా కొడుకు మోసం చేశాడని ఆమె చెప్తున్నది. షర్మిల మీదేమో విపరీతమైన ప్రచారాలు, రకరకాల ప్రచారాలు. పొద్దుటూరులో ఒక మాజీ ఎమ్మెల్యే ఒక అతను ఉంటాడు, అతనైతే అసలు షర్మిల అసలు రాజశేఖర రెడ్డిగా పుట్టలేదు అనేసాడు. అనేసాడు, అంత మాట అనేసాడు. అంటే తల్లి క్యారెక్టర్నే అవమానించారు. ఎంత దారుణం. కానీ జగన్మోహన్ రెడ్డి స్పందించలా. అసలు స్పందించకపోవటం పక్క నుంచి అతనికి మళ్ళీ టికెట్ ఇచ్చాడు కదా, ఓడిపోయాడు అనుకో, అది వేరే విషయం. అంటే నువ్వేం మాట్లాడిచ్చినట్టు కదా. నువ్వు అతనితోటి అసలు షర్మిల మా రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని అట్లా చెప్పిన వాడికి నువ్వు మళ్ళీ టికెట్ ఇచ్చావంటే దాని వెనక నీ హస్తం ఉందని అర్థం. ఉన్నాను, నువ్వు చెప్పించినట్టు, నువ్వే చెప్పించినట్టు. ఆయన స్వయంగా కూడా ఒకసారి అన్నారు కదా, పసుపు చీర కట్టుకుని వెళ్ళింది అని చెప్పి. దాని తర్వాతనే కదా తెలుగు ప్రజలందరికీ కూడా అర్థమైంది. అసలు తల్లినే నువ్వు నన్ను మోసం చేసావు, తల్లి మోసం చేస్తుందా కొడుకుని? ఆ మాట అన్న కొడుకుని నిజంగా అసలు ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. అయితే మీరు ఇలా మాట్లాడుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది ప్రతి ఇంట్లో ఉండే కథే అని అంటున్నారు.
గర్గర్కి గర్గర్కి కహాని అంటే గర్గర్కి కహాని ఇది గర్గర్కి దోపిడి. మొత్తం అన్నీ దోచుకొని కుప్పేసుకొని అసలు ఇందాక ఎన్ని ఎకరాల్లో మీరు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డికి ఉన్న 1250 ఎకరాలు సరస్వతి పవర్కి ఇంత స్థలం ఏం చేసుకుంటాం? మనకు కావాల్సింది ఎంత? 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు మనకు కావాలి, అంతేనా? ఎవరికైనా కావాల్సింది అంతేనా? ఈయనకి 28 ఎకరాలు కావాలి బెంగళూరులో, తాడేపల్లిలో 2 ఎకరాలు కావాలి, లోటస్ పాండ్లో 60,000 స్క్వేర్ ఫీట్ కానీ పట్టదు ఈ బాడీ. ఇటువంటి అంటే డబ్బు 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 పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అలా ఆ ఖనిజాలు తవ్వటం ఏంటో, బాక్సైట్ తవ్వటం ఏంటో, ఆ క్వార్ట్జ్ తవ్వటం ఏంటో, అసలు మొత్తం అరే భూగర్భం ఏమైపోతుందా అనే ఆలోచన ఇదే లేదు. 20 ఏళ్ళు రావాల్సిన ఖనిజాన్ని 3 ఏళ్లలో తవ్వి అవతల పడేశాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి దేవుడిచ్చిన సోదరుడు గాలి జనార్దన్ రెడ్డి చేసింది కూడా అదే. మొత్తం లీజు పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా తవ్వి అవతల పడేశారు. బొగ్గు అంతా తవ్వి ఎక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవటం ఏంటి? అసలు ఈ దోపిడీ ఏంటి? వీళ్ళు ఈ వ్యవహారం ఏంటి? అక్కడ మీరు తెలంగాణలో చూస్తే కూడా అదే పరిస్థితి, ఇదే కథ. జగన్మోహన్ రెడ్డి స్టోరీ రిపీట్. అక్కడ జరుగుతున్నదే అదే. దోపిడీ దగ్గర పోరాటం. నువ్వు అంత దోచావు, నాకు దోచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అని అక్కడ అన్న చెల్లెళ్ళు ఇద్దరు పోట్లాట. ఏంటి దరిద్రం? చెల్లెళ్ళ మీద అన్నలు పోట్లాటం ఏంటి? మన సంస్కృతి ఏం చెబుతుంది? మనం మొత్తం అసలు మన 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 కల్చర్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ కల్చర్? ఆడపడుచు ఇంటికి వచ్చి ఏదన్నా అడిగితే మొత్తం అంతా సర్వం దారపోసిన అన్నల్ని చూశాం, కానీ ఈ దున్నలేంటి? ఇటువంటి పరిస్థితులు రావటం తెలుగు రాష్ట్రాల అంటే వీళ్ళు పాలకులు కావడం దురదృష్టం. అదే వీళ్ళు పాలకులు కావడం దురదృష్టం. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు తెలంగాణలో వదిలించుకున్నారు, ఆంధ్రాలో వదిలించుకున్నారు ఈ అన్నదున్నల్ని. ఇప్పుడు ఇంకా మరి భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఎక్కడ అందుకనే దోచుకున్న డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అది ఇంకా మళ్ళీ వీళ్ళకి ఈ ఇద్దరు అన్నలకి మళ్ళీ రాజ్యాధికారం రాదు అని అర్థమైపోయింది. అందుకని దోచుకున్న డబ్బుల్ని పోగేసుకుంటున్నారు. అయితే సార్ మరి ఆంధ్రప్రదేశ్లో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా నడుస్తుంది. విజయమ్మ గారు వచ్చి ఎంత కాదు అన్నా కూడా అక్కడ వినే పరిస్థితి లేదు. కానీ తెలంగాణలో వచ్చేసరికి కేసీఆర్ గారు మరి కూతురు కొడుకు మధ్య ఎంత జరుగుతున్నా ఆయన ఏం స్పందించట్లేదు. ఇందాక మరి నేను సార్తో ఉన్నట్టు ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతుంది అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఏది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది వారం రోజులుగా జరుగుతోంది. కవిత లేఖ రాయటం కానీ, లేకపోతే కవిత కేటీఆర్ మధ్య యుద్ధం కానీ. ఇప్పుడు కవితనేమో రేవంత్ కోవర్ట్ అంటాడు కేటీఆర్నేమో బీజేపీ కోవర్ట్ అని కవిత అంటుంది. అసలు కవిత ఇంకో సంచలన ఆరోపణ చేశారు. నన్ను నిజామాబాద్లో ఓడించిన కుట్రదారులు అంటున్నారు. ఆమె మరి విచిత్రం ఏంటంటే కవిత కేటీఆర్ ఇద్దరు కూడా కేసీఆర్ మనుషులు కాదు. ఒకళ్ళు కాంగ్రెస్ మనిషి, ఒకళ్ళు బీజేపీ మనిషి. అది కేసీఆర్ కూడా తెలుసుకోవాలి. అసలు ఇంకొకటి అంశం ఏంటంటే ఈ డ్రామా అంతా కేసీఆరే ఆడిస్తున్నాడా? ఏదో రకంగా తన పార్టీని ప్రజల్లో చర్చకు పెట్టడం కోసం ఈ అన్నా చెల్లెళ్ళ పంచాయతీ, తద్వారా తను అలైవ్లో ఉన్నానన్న. అసలు ఆ లేఖ లీక్ చేసింది ఎవరు అని ఆమంటోంది. ఆ లీకు వీరుడు ఎవరు? ఈ గ్రీకు వీరుడే కదా అంటది అన్నని. అసలు ఆ లేఖ లీక్ చేసింది తండ్రేనా? ఎందుకని ఆయన నోరు తెరవట్లేదు? మీరు అడిగారు. కేసీఆర్ ఇవాళ కొడుకుని కూతుర్ని పెట్టుకుని పంచాయతీ చేసుకోకూడదా? అది కుటుంబంలో సర్దుకోవాల్సిన అంశం. ఎందుకు ఈ రచ్చ? ఇప్పుడు కిషన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఏమన్నారు? డాడీ డాటర్ ఇష్యూ అంటాడు, లేకపోతే అన్న చెల్లి ఇష్యూ, అది ఆ కుటుంబ అంశం అన్నాడు. అసలు నువ్వెందుకు మాట్లాడట్లేదు? బీజేపీ అధిష్టానం ఎందుకు నోరు తెరవట్లేదు? బీఆర్ఎస్ని మీరు విలీనం చేసుకుంటున్నారా లేదా? మేము బీఆర్ఎస్ని విలీనం చేసుకోము అనే మాట బీజేపీ ఎందుకు చెప్పట్లేదు? అంటే నిప్పు లేదే పొగ రాదు కదా. అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కోసం చర్చ జరిగిన మాట వాస్తవం. ఈ ప్రతిపాదన నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చింది అని కవిత చెప్పింది. అసలు కవిత దగ్గరికి ఆ ప్రతిపాదన తెచ్చింది ఎవరు? బీజేపీలో విలీనం చేద్దాం బీఆర్ఎస్ అనే ప్రతిపాదన కవిత దగ్గరికి తెచ్చింది కేటీఆర్ఏనా?
అప్పుడు జైల్లో ఉన్నప్పుడు ములాఖతులకు వెళ్ళడం కానీ అక్కడ ఢిల్లీలో ఉండటం కానీ కేటీఆర్ఏ, తండ్రి వెళ్ళలేదన్నమాట. అంటే కేసీఆర్ సైలెన్స్ ఏంటి అర్థం, బీజేపీ సైలెన్స్ ఏంటి అర్థం? ఇప్పుడు ఇవాళ బీజేపీ బి టీమ్గా బీఆర్ఎస్ అనేది గతంలో విమర్శ. ఈ రెండు పార్టీలు ఒకటే అనేటువంటి జరుగుతున్న దాంట్లో మనకు ఒకటే, షర్మిలకి కవితకి తేడా ఉంది. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు షర్మిలకు పూర్తిగా అన్యాయం జరిగింది. అటు ఆస్తుల్లో అన్యాయం జరిగింది, ఇటు రాజకీయ వారసత్వంలో అన్యాయం జరిగింది. ఆమెకేంటి కడప ఎంపీ సీట్ ఇవ్వలేదు, పోనీ రాజ్యసభకు కూడా పంపలేదు. పంపకపోగా జగన్ ఏమన్నాడు, ఏదో కొత్త పాలసీ అన్నాడు. ఏమన్నాడు, ఒకే కుటుంబంలో ఒకడే రాజకీయం చేయాలి, ఇంకొక వ్యాపారం చేసుకోవాలన్నాడు. మరి అది అవినాష్ రెడ్డికి ఎందుకు ఇచ్చావు ఎంపీ? అతను మీ కుటుంబం కాదా? మీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఎందుకు ఇచ్చావు? నీ కుటుంబం కాదా? మరి సుబ్బారెడ్డికి ఎందుకు ఇచ్చావు? వైవి సుబ్బారెడ్డి నీ కుటుంబం కాదా? అంటే నీ కుటుంబంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అందరూ నీ కుటుంబ సభ్యులే, ఒక షర్మిల కాదా? అక్కడ షర్మిలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఆస్తులు తిన్నాడు, రాజకీయము ఆమెకి టోపీ పెట్టాడు. ఇక్కడ కవితకి అలా కాదు. ఇక్కడ కవితకి ఏంటి, ఆమె నిజామాబాద్ ఎంపీగా చేశారు, ఆమె ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అన్నంత కాకపోయినా కొద్ది గొప్ప ఆస్తులు కూడా సంపాదించుకుంది. కాకపోతే ఎక్కువ ఆస్తులన్నీ మరి అన్న మీదేసుకున్నాడా? అక్కడ అది బయటికి రావటం లేదు. ఇక్కడేమో వీధికి ఎక్కారు, కేసులు కూడా పెట్టుకున్నారు, కోర్టులకు వెళ్ళారు. ఇవాళ కేసీఆర్, ఇప్పుడు కవిత, కేటీఆర్ భవిష్యత్తులో ఆస్తుల పంచాయతీ కూడా వస్తుందా? అది రాజకీయ రగడ లేకపోతే ఆస్తుల రగడ అనేది ఇంకా బయటకు రావాల్సినటువంటి అంశం. రెండు కుటుంబాలు పదవులను అడ్డం పెట్టుకుని దోచేసిన మాట వాస్తవం. వేల కోట్లు, లక్షల కోట్లు అవినీతి, అక్రమ సంపాదన, ఇవాళ ఈ కాట్లాట, అందులో వాటాల కోసం ఈ కొట్టుకోవటం అనేది వాళ్ళ పరిస్థితి అన్నమాట. అయితే సార్, మరి నందమూరి కుటుంబం పైన మొన్న మహానాడు తర్వాత చేసినటువంటి విమర్శలు ఏ విధంగా ఉన్నాయంటారు? అలాగే ఈ మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇందాక డివిఎస్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇది కుటుంబ మీటింగ్ కాదు, ఇది పార్టీ మీటింగు. ఆ పార్టీ మీటింగులో ఎవరు పార్టిసిపేట్ చేస్తే ఇది తెలుగుదేశం జనరల్ బాడీ మీటింగు. తెలుగుదేశం పార్టీ అంతా మొత్తం అందరూ అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని వచ్చారా? లేదు. మా మహిళలు వస్తే వాళ్ళ భర్తని పిల్లల్ని తీసుకొని వచ్చారా? రాలేదు కదా. వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, వాళ్ళు వచ్చారు. అందుకని అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తీర్మానాలు పెట్టారు, వాటి మీద చర్చించారు, వాటిని పాస్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఎలక్షన్ నిర్వహించుకున్నారు. ఆ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఎలక్ట్ అయ్యాడు. అది ప్రకటించారు, ఆయన పదవి స్వీకారం చేశాడు. ఇది జరిగింది అక్కడ. ఇట్ ఈస్ టోటల్లీ ఏ పొలిటికల్ ఎఫైర్. క్లియర్ కట్గా అక్కడంతా మొత్తం సిస్టమేటిక్గా జరిగింది. అది జరిగిన తర్వాత చూసారా, ఇంత సిస్టమేటిక్గా చేస్తారా? తప్పు కదా. మేము ఇట్ట కొట్టుకు చస్తుంటే, మా కుటుంబాల్లో మేము ఇట్ట కొట్టుకు చస్తుంటే అక్కడంతా మొత్తం అంతా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా కలిసిపోయి ఉన్నది అని చెప్పి ఆయన సాక్షిలో ఒక ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు అని ఆయన వచ్చి ఒక లక్ష్మీపార్వతి తోటి మాట్లాడించాడు. అది రచ్చ చండాలం అయి కూర్చున్నది. అది ఇటువంటి కుట్రలు ఎందుకు? అక్కడేదో జరుగుతున్నది, మీటింగ్ జరుగుతున్నది, విను చూడు. రాజకీయంగా అసలు నీ మాటే ప్రస్తావించలేదు కదా. ఇట చేశాడు, ఇవాళ బొత్స సత్యనారాయణ ఇందాక చెప్తున్నాడు, అంత మమ్మల్ని విమర్శించడానికి మీటింగ్ పెట్టుకున్నాను. నిన్న విమర్శించడానికి మీటింగ్ అంత ఇచ్చేసి అంతమంది కూర్చొని పెట్టాలి, రోజు తిడుతూనే ఉన్నారు. నిన్ను తిట్టాలంటే రోజు కూర్చోట్టచ్చు. మహానాడులో నీ ప్రేయర్ ప్రస్తావించారా? నీ జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా ముందరే చెప్పాడు, వద్దొద్దు జగన్మోహన్ రెడ్డి పేరు ఇక్కడ ప్రస్తావించమాకండి, ఇది ఒక పవిత్రమైన ప్రాంగణం, అంత పసుపు రంగుతో కలకలలాడుతూ ఉంటుంది, ఇక్కడ వేరే వాళ్ళ పేర్లు ప్రస్తావించొద్దని క్లియర్గా చెప్పాడు. అందరూ వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నారు, సంవత్సరమైనా మమ్మల్ని విమర్శిస్తారా? సంవత్సరం కాదు, బొత్స సత్యనారాయణ 30 ఏళ్ళు నిన్ను విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకంటే నువ్వంతా డ్యామేజ్ చేసావు కాబట్టి. ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది. మొత్తం అంతా చాలా క్లారిటీ వచ్చేసింది, అందరికీ కూడా క్లారిటీ వచ్చింది.
డైరెక్షన్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎటుపోతున్నది, ఏం చేస్తున్నది అనే డైరెక్షన్ క్లియర్ కట్గా కనిపించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ హ్యాపీగా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు అంతకన్నా హ్యాపీగా ఉన్నారు. ఏడ్చేది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. అక్కడ ఇక్కడ చూస్తే తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పుంజుకుంటున్నది అని మళ్ళీ వీళ్ళందరికీ ఇంకొక ఏడుపు, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇంకొక ఏడుపు. రేపు వెళ్ళుండో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఆ విషయం కూడా మహానాడులో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. రైట్ సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో కుటుంబాలను అవమానపరుస్తూ పోస్టులు పెట్టినందుకు చాలా అరెస్టులు కూడా మనం చూసాం. కుటుంబాలను రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పి చంద్రబాబు గారు కూడా చాలాసార్లు కూడా చెప్పారు. మహానాడు జరిగిన దాంట్లో విమర్శలు చేయడానికి లేక ఇలాంటి విమర్శలను వైసీపీ కుటుంబ పరంగా ఎంచుకొని మాట్లాడుతుంది అనుకోవచ్చా? ఇప్పటికీ మార్పు రాకపోవడాన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఈవెన్ పేర్ని నాని గారే ప్రెస్ మీట్ పెట్టి మరి కుటుంబాలను విమర్శిస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు కళ్ళు మూసుకున్నా తెరిచినా లోకేష్ కనపడుతున్నాడు మా. వాళ్ళు ఏంటంటే అసలు నిద్రలో పలవరిస్తున్నారు, రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని. అప్పటి పక్కనే పడుకున్న వాళ్ళ భార్య ఎవరో ఒకళ్ళు లేపి మంచినీళ్ళు ఇచ్చి పడుకోబెడుతున్నారు. అసలు ఏంటి గోల? లోకేష్ వాళ్ళు అక్కడ మనం చూసాం, మొత్తం మినీ మహానాడుల్లో తీర్మానాలు చేశారు ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని. లేదు, అక్కడ వక్తలందరూ కూడా మాట్లాడుతూ తీర్మానాల్లో ఆ మినీ మహానాడులో చేసిన దాన్ని కూడా చెప్పారు. అంటే లోకేష్ సెంట్రిక్గా మహానాడు జరగటం వీళ్ళు కడుపు భ్రమ. అక్కడ అతను ప్రధాన ఆకర్షణగా మారాడు. రేపొద్దున అతను ప్రెసిడెంట్ అవుతాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగానే మమ్మల్ని 100 చెరువులు నీళ్లు తాగిచ్చాడు. రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే అసలు మా పరిస్థితి ఏంటనే భయమా? ఒక భయం కనపడతాం. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, జగన్మోహన్ రెడ్డిలో, మొత్తం ఈ బ్యాచ్లో లోకేష్ అంటే గజ వణుకుతున్నట్టు కనపడతాడు. అతను నిన్న కూడా మాట్లాడాడు మహానాడులో. లోకేష్ ఏమన్నాడు? రెడ్ బుక్ తన పని తను చేసుకుపోతోంది. రెడ్ బుక్ అని ఎందుకు అంత భయపడుతున్నారు? రెడ్ బుక్ అంటే అది రాజ్యాంగాన్ని అమలుపరిచే బుక్ అన్నాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ కూడా ములాఖత్కి వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డితో పరామర్శకి వెళ్ళి ఏమంటాడు? రెడ్ బుక్ పాలన సాగుతోందంట. వాళ్ళు క్వాడ్జీ దోచుకోవచ్చే. క్వాడ్జీ అంటే అసలు 250 కోట్ల రూపాయలు క్వాడ్జీ. ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. వాటి వన్ ఏ నోటీస్ ఇవ్వచ్చుగా అంటున్నాడు. ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు 4 రాష్ట్రాల్లో అతను పరారీగా పట్టుకొచ్చారు. 56 రోజులు పరారీలో ఉన్నాడంటే అతను ఎన్ని నేరాలు చేస్తే పరారవుతారమ్మా? ఇప్పుడు ఇవాళ వెళ్ళి పరామర్శించావు కాదనట్లేదు. అతను ఏమంటాడు? బాబుకు భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు మీ భవిష్యత్తు భయంకరంగా ఉంది, దీని సంగతి చూడండి ముందు. ఎప్పుడో 4 ఏళ్ళు ఆయన, ఇంకా ముఖ్యమంత్రికి ఇంకా 4 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత ఆయన భవిష్యత్తు గురించి నీకెందుకు? కూటమికి పాడే కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మీ పాడే కట్టారా? కూటమికి పాడే కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటే ముందు ఇప్పుడు మీ సంగతి చూడండి. పాడే మీద ఇవాళ వైసీపీ అది గమనించకుండా, అది గుర్తెరగకుండా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడండి పాపం. సజ్జల భార్గవ్ రెడ్డి మొన్న వెళ్ళొచ్చాడు కదా పోలీసుల దగ్గరికి. ఏదో బ్రహ్మానందం సినిమా డైలాగ్, ఫ్రస్ట్రేషన్ అంటుంటాడు మాట్లాడితే. ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయిందా? 2-3 నెలల్లో ఉంటాం, బయటకు వస్తామంటున్నాడు ఇతను కూడా. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా. 3 నెలలు ఉంటే మేము కూడా వెళ్ళొచ్చు, మమ్మల్ని కూడా పెడతారని కూడా. ఏముంది, వెళ్తాం, బయటకు వస్తాం. అసలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా వెల్కమ్ అని చెప్పాడు కదా నిన్నని కూడా అన్నాడు. అంటే వీళ్ళకి జైలుకి వెళ్ళడం అంటే వీళ్ళకి ఎంత ఇదైపోయిందనేది అక్కడే కనపడుతుంది. అంటే వీళ్ళకి అధికారం ఇచ్చారు ప్రజలు, నమ్మారు. జైలుకి వెళ్తేనే పదవులు వస్తాయని వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. జైలుకి వెళ్తే రావు, జైలుకి వెళ్ళిన వాళ్ళందరికీ పదవులు రావు. అది పిచ్చితనం. ఏది అన్యాయంగా జైల్లో పెడితే వాళ్ళని ప్రజల నెత్తి మీద పెట్టుకుంటారు, మళ్ళీ గెలిపిస్తారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి 65 ఎకరాలు నువ్వు భూములు కబ్జా చేసావని వాళ్ళ ప్రభుత్వం నిర్ధారించింది. అక్కడ సీకే దిన్ని మండలంలో నీకు ఒక ఎస్టేట్, పెద్దిరెడ్డికి ఒక ఎస్టేట్, కాకానికి ఒక ఎస్టేట్, ఎవడి కాడు రాష్ట్రాన్ని ఎస్టేట్ల మయంగా మార్చారు. మిమ్మల్ని వాళ్ళు ఎవరు నమ్ముతారు? ఎవరు మీ పట్ల సానుభూతి చూపిస్తారు?